హలో అండి. మనకు ఒకళ్ళు పెద్ద ఆవిడ వాళ్ళ బాబుకి షేర్వాణి కుట్టుకోవడానికి మనకి ఒకటి రిక్వెస్ట్ చేశారు. షేర్వాణికి వచ్చేసి మందపు క్లాత్లో కుట్టుకోవాలి షేర్వాణి. దీంట్లో నేను మీకు మామూలుగా జనరల్గా కుట్టే షేర్వాణి కటింగ్ చెప్తున్నానండి. ఇది వచ్చేసి సూట్ కటింగ్లో చేస్తే మనం భుజాల మీద ప్యాడ్స్ వాడాలి. మీరంత వర్క్ చేయలేరు కాబట్టి నేను జనరల్గా షేర్వాణి మోడల్లో చెప్తున్నాను మీకు. మీరు కుట్టుకోగలరనే స్థాయిలో చెప్తున్నాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా డబుల్ ఫోల్డ్ ఉందండి. ఇది ప్యాంటింగ్ క్లాత్, ప్యాంట్ బిట్టు డబుల్ ఫోల్డ్ ఉంది. సూట్ కటింగ్ వచ్చేసి ముందు మనం బ్యాక్ కట్ చేస్తాం, బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం. కానీ నేను మీకు నార్మల్గా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో, మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కాబట్టి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ముందు ఫ్రంట్ మీన్ నుంచే నేను కటింగ్ చేస్తున్నా. మీరు ఇబ్బంది పడకూడదని ఫ్రంట్ మీన్ నుంచి చూపిస్తున్నా. ఇది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నా. కింద మనం పట్టీ కోసం 2 మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పట్టీలో ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలి. పట్టీ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం 1.5 ఇంచ్ అలా పెట్టుకోండి. పెద్దవారి కోసం అయితే 1.5 ఇంచ్ అలా పెట్టుకోవచ్చు. ఎదరు వచ్చేసి 2 అంగుళాలు 2.5 వరకు 2.5 వరకు పెట్టుకోండి. 2.5 వరకు క్లాత్ పెట్టుకోండి. 2.5 ఈ అంచు కాడ నుంచి 2.5 ఇది లోపలికి పట్టీలోకి వెళ్ళాలి. ఈ ఖర్చు వచ్చేసి ఇది. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 32 అండి. ఇది 12 ఏళ్ల బాబుది. 12 ఏళ్ల బాబు సైజుకి నేను కటింగ్ చేస్తున్నాను. 32 పొడవు, పైన మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి 32.5. ఇది 32.5. ఈయనకి పొట్ట భాగం వచ్చేసి 14. తర్వాత సంకటం చేయడానికి ఛాతీ వచ్చేసి 26. 26లో 4వ భాగం 6.5. ఈయనకి 6.5 संकटन చేద్దాం. 6.5 नाम लिख बा बाग नाम लिख मैं देखो कम रखो लिख. తర్వాత మనం వీటికి కూడా మార్కింగ్ వేసుకుందాం. వీటికి మార్కింగ్ తర్వాత మనం ఇక్కడ హిప్ కి మార్కింగ్ వేసుకోవాలి. సీటుకి వచ్చేసి దీనికి 22 మీన ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇది మోకాలు వరకు పొడవు. ఇది ఈ షేర్వాణి వచ్చేసి మోకాలి వరకు పొడవు ఉంటుంది, మోకాలి వరకు. తర్వాత ఇక్కడ మనం షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ పిల్లలకి మీరు ఒక ఈ సైజుకి 26 ఛాతీ ఉంది కదా, 26 ఛాతీకి 1.5 ఇంచ్ అలా పెట్టుకోవచ్చు. फुल होते कि नहीं देखो मैं बोलता फोन करते हैं बता सोलह नाइट को जाते हैं जम तो 15 नाइट को 14 नाइट तो लेट करना था ये लेट करे तो मैं एग्जाम छोड़ो जाना जैसे दो दिन बरस ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టాను. ఈ సైజు तुम्हारे देखो सी हां 1.5 ఇంచ్ పెట్టాను. ఇక్కడ మెడ కోసం వచ్చేసి దీని కాలర్ వచ్చేసి 12.5కి 5వ భాగం పెట్టుకోవాలి. నేను దీనికి 2.5కి ఒక పాయింట్ తక్కువ పెట్టాను. ఇక్కడ 2.5కి ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ ఫ్రంట్ లో మన కాలర్ డౌన్ కి ఇది సరిపోదు, మెడ డౌన్ కి ఇది షోల్డర్ డౌన్ కదా. ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ లో పైకి వెళ్ళిపోతుంది, షర్ట్ లాగా డౌన్ లో ఉండేది కాదు. షోల్డర్ ఎక్కువ పెట్టం మనం, దీనికి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకుంటేనే ఇది మనకి డౌనింగ్ ఇది సరిపోయేది. ఎందుకంటే ఇక్కడ ఇది పైకి వెళ్ళిపోతుంది, జాయింట్ అనేది పైకి వెళ్ళిపోతుంది, షర్ట్ లాగా డౌన్ లోకి ఉండదు. అందుకోసం ఇది డౌన్ ఎక్కువ చేసుకోవాలి. వీటికి ఈ షోల్డర్ డౌన్ వేరు, మెడ డౌన్ వేరు. తర్వాత ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 13, ఇక్కడ 6.5. ఇంక ఇది 6.5 పెట్టుకుందాం. దీనికి అవసరం లేదు, ఇంకా పెంచాల్సిన పని లేదు, ఖర్చు అవసరం లేదు, దీనికి ఫ్రంట్లో ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఛాతీలో మళ్ళీ 26లో 4వ భాగం 6.5 ప్లస్ మనం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకుందాం.
ఇంచున్నర. తర్వాత ఇక్కడ పొట్ట వచ్చేసి 24 ఉంది. పొట్ట 24 ఉంది. 24 అంటే 4 వంతు 6 ప్లస్ ఇక్కడ కూడా 1 ఇంచున్నర. ఇక్కడ సీటు వచ్చేసి 28 ఉంది. 28 అంటే 7 ప్లస్ ఇక్కడ కూడా ఇంచున్నర. ఈ 3 పెట్టేశాం. ఇక్కడ నుంచి కింద ఎంత పెట్టాలనేది ఇక్కడ నుంచి ఘేరా చూసుకోవాలి. దీనిని మనం ఘేరా అంటాం కదా. కిందకి ఒక బ్యాలెన్స్ ప్రకారంగా కింద మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ మనకి ఎదరు ఛాతీ మెజర్మెంట్ ఒకటి కంపల్సరీ కావాలి. ఎదరు ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 11. చూడండి ఇక్కడ 11లో సగం 5.5. ఇది ఖర్చు. ఇక్కడ వీటికి ఫోల్డింగ్స్ పడకూడదు. ఇక్కడ వీటికి ఫోల్డింగ్స్ లేకుండా ఉండేలాగా మీరు ఈ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ నేను మన వీడియోలో మెజర్మెంట్ తీసుకునే దాంట్లో నేను చూపించాను. అది చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మనం ఇక్కడ వీటికి షేపుల్ని కలుపుకుందాం. ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ సంకడంలో నుంచి 2.5 వరకు గుంట ఉంటుంది. 2.5 వరకు ఇక్కడ గుంట అనేది ఉంటుంది. ఈ 2.5 వరకు ఒక మార్కింగ్ వేసుకొని మీరు ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ ఉండాలి. ఈ షేప్ అనేది కరెక్ట్ ఉండాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్కేల్ ఇలా వేసి ఇక్కడ నుంచి స్కేల్ని మళ్ళీ ఇలా రివర్స్ వేసుకోవాలి. చూడండి, ఇలా షేప్ కలిసింది. ఇలా కలిసి ఘేరా అనేది ఇలా కిందకి ఒక బ్యాలెన్స్ ప్రకారంగా ఇలా వెళ్ళిపోవాలి. బ్యాలెన్స్ ప్రకారంగా ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇది 24, ఇది 28, ఇది 26. ఇది ఇప్పుడు ఇక్కడ సంకర్ డౌన్, ఈ సంకర్ రౌండ్ షేప్ ఇద్దాం. వీటికి సంకర్ రౌండ్ అనేది బాగా డీప్గా తీయాలి. ఇలా గుంటలాగా ఉండాలి. ఎందుకంటే వీటికి ఫోల్డింగ్స్ అనేవి పడకూడదు. ఫోల్డింగ్స్ అనేవి పడకుండా ఉండాలి. చక్కగా ఉంటుంది. మామూలుగా అయితే కోట్ కటింగ్ చేసి ఇక్కడ మనం ప్యాడ్స్ పెడతాం. ప్యాడ్స్ పెడితే ఏమైందంటే నిలబడి చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం. నేను సైడ్లో ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఎక్కువ పెట్టేస్తాను. సైడ్లో ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేస్తాను. ఎప్పుడైనా వీళ్ళకి టైట్ అనిపించినా మీరు ఇలా ఖర్చు పెట్టుకోండి. మీరు ఇలా ఖర్చు పెట్టుకోండి. ఇది కింద వెడల్పు పట్టీ కుట్టాలి. ఇక్కడ పట్టీ కాడ మనం ఒక 1/4 ఇంచ్ షేప్ ఇద్దాం. ఒక 1/4 ఇంచ్ ఇలా షేప్ ఇవ్వాలి. ఒక 1/4 ఇంచ్ షేప్ ఇస్తే ఏమైందంటే నీట్గా ఉంటుంది. ఒక 1/4 ఇంచ్ షేపు. ఇక్కడ మెడకాడ చక్కగా ఉండాలి. రౌండ్ షేప్. మనం పాకెట్స్కి వచ్చేసి తర్వాత మార్కింగ్ వేసుకుందాం ఫైనల్లో. ముందు ఇప్పుడు బ్యాక్ తీసుకుందాం. మామూలుగా అయితే మనం కోట్ కటింగ్కి వచ్చేసి ముందు బ్యాక్ కటింగ్ చేసుకుంటాం. బ్యాక్ తీసుకుంటే మనం కోట్ కటింగ్ మెథడ్ ప్రకారంగా అయితే మనం బ్యాక్నే తీసుకుంటాం. చూడండి, మళ్ళీ మనం దీన్ని ఇలా తిప్పేసుకుందాం. ఎందుకంటే గేరా అనేది కింద ఉంటుంది. వెడల్పుగా ఉన్నది కిందకి పెట్టేసుకుందాం. వెడల్పుగా ఉన్నటువంటి క్లాత్ని మనం కిందకి పెట్టేసుకుంటే మన క్లాత్ సేవ్ అయింది. తర్వాత దీన్ని ఇలాగే పరిచి ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ ఉంది కదా, మనం ఫ్రంట్లో పట్టీల కోసం మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి సేమ్ మెజర్మెంట్లో పెట్టేయాలి. దీనికి ఒక 1/2 ఇంచి మైనస్ చేద్దాం. బ్యాక్ లూజులో ఒక 1/2 ఇంచి మైనస్ చేద్దాం. దీన్ని కొలుసుకొని మనం పెట్టేసుకుందాం. కొలుసుకుందాం. ఇక్కడ నుంచి ఎంత ఉంది? ఇది 10.5 ఉంది కదా. ఇది మనకు 10 ఉంటే సరిపోయింది. 10 మీద ఒక మార్కింగ్ వేసుకుందాం.
క్లాత్ స్టడీగా ఉందా లేదా అనేది చూసుకొని పరుచుకోవాలి. క్లాత్ స్టడీగా ఉండాలి, క్రాస్లో లేకుండా క్లాత్ స్టడీగా ఉండాలి. చూడండి ఇక్కడ మనం లూజ్లో బ్యాక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించేస్తున్నా. ఒక 1/2 ఇంచ్, పిల్లలకి ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ తగ్గించేస్తున్నా. ఒక 1/2 ఇంచ్ మాత్రమే బ్యాక్ తగ్గించేస్తున్నా. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ షేప్ వెనక తగ్గించుకుందాం. పొడవు ఒక 1/2 ఇంచ్ మాత్రమే చాలు, పిల్లలకి ఎక్కువ అవసరం లేదు. పిల్లలకి ఎదురు పొట్ట ఉండదు కదా, మనం ఒక 1/2 ఇంచే సైడ్లో షేప్ ఇచ్చాం, ఒక 1/2 ఇంచ్ బ్యాక్ పొడవు తగ్గించేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ మెజర్మెంట్ ఇలా మీరు ఇలా మార్కింగ్ వేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, జరగకుండా. ఇది తర్వాత మనం ఇక్కడ ఎంత పెంచాలనేది 1.5 ఇంచ్ పెంచుకుందాం. దీనికి బ్యాక్లో 1.5 ఇంచ్ పెంచుకుందాం. సూట్ కటింగ్ వచ్చేసి మనం వేరే విధంగా పెంచుకుంటాం, మీకు నేను నార్మల్గా చెప్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ బ్యాక్ని పెంచుకుందాం. ఫ్రంట్ పొడవు కంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ పొడవు ఇది, ఇక్కడ నుంచి ఫ్రంట్ పొడవు వెళ్ళింది, ఇక్కడ నుంచి మనం వెనక్కి బ్యాక్ 1.5 ఇంచ్ పెంచాను. 1.5 ఇంచ్ ఈ చిన్న పిల్లల సైజుల వాళ్ళకి సరిపోతుంది. ఇక్కడ నుంచి 2.5కి ఒక పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 13 అంటే 6.5, ఇది 6.5, ఇది ఖర్చు, ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇలా షేప్ని లోపలికి పెట్టుకోవాలి. షేప్ అనేది లోపలికి ఉండాలి. ఇక్కడ నుంచి మనం ఛాతీని కూడా కొలుసుకోవచ్చు. మెజర్మెంట్ ఇక్కడ ఉంది బ్యాక్, ఇక్కడ నుంచి ఛాతీ 26 కదా, ఇది 6.5, దీనికి ఒక 1/2 ఇంచ్ లోపలికే ఉండాలి. దీనికి 1/2 ఇంచ్ లోపలికే ఉండాలి. వెనక ఫోల్డింగ్స్ పడకూడదు, వీటికి వెనక ఫోల్డింగ్స్ పడకూడదు. చూడండి ఛాతీలో 4వ వంతుకి ఒక 1/2 ఇంచ్ బ్యాక్ లోపలికి వచ్చింది. ఇక్కడ నుంచి చక్కగా ఇలా రౌండ్ షేప్ చక్కగా ఉండాలి, రౌండ్ షేప్ అనేది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రం పెంచుకుంటే చాలు ఎత్తు, వీటికి ఎక్కువగా పెంచేది కాదు, ఇది జాయింట్ పైకి ఉంటుంది. ఇది ఎక్కువగా లూజ్ ఉన్నా బాగుండదు, అందుకని ఇవి ఎక్కువగా లూజ్ పెట్టేవి కాదు. అందుకనే ఫిట్టింగ్ ఉండాలి, కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇవి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటేనే ఇవి సెట్ అవుతాయి. మీరు అందుకని లోపల ఖర్చు పెట్టి ముందు కుట్టేసుకొని ట్రైల్ చూసుకొని తర్వాత ఖాయం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడే ఉంది, మెడకి సెట్ చేయాలి. మెడకి సెట్ చేయడానికి నేను ఇది కిందకి జరుపుతాను, మీకు కనబడాలి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా వాల్చాలి. చూడండి ఇక్కడ దీన్ని ఇలా వాల్చాలి, ఇక్కడికి వచ్చింది, దీని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ దీని మార్కింగ్ వేసుకోవాలి. తరువాత మనం ఇక్కడ దీనికి ఒక ఘాట్ అలా పెట్టుకుందాం. ఇటు కూడా కొంచెం ఎక్కువ ఉంది, దీన్ని కూడా ఇలా కొంచెం ఎక్కువ ఉంది, ఒక పాయింట్, అది కూడా అలా ఘాటు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను గీకిన మార్కింగ్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడికి వచ్చింది. ఈ మార్కింగ్కి సమానంగా పెట్టి దీంట్లోనే కటింగ్ చేద్దాం. దీంట్లోనే కటింగ్ చేస్తే సెంటర్లో కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ మార్కింగ్లో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో, ఇలా కటింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ తక్కువ ఉంటుంది, బ్యాక్ గుంట అనేది దీనికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ జాయింట్ పైకే ఉంటుంది. సెంటర్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ డౌన్లోకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్కి. ఇప్పుడు ఇక్కడ మనం పాకెట్స్ దీనికి సైడ్ పాకెట్లు కూడా పెట్టుకోవచ్చు. దీనికి సైడ్ పాకెట్లు ప్లస్ ఇక్కడ పాకెట్ కట్టాలి. ఇక్కడ అవన్నీ ఇప్పుడు మనం మార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఈ సైజుకి అయితే 5 అంగుళాలు పెడదాం. ఈ సైజుకి దీనికి ఇక్కడ 5.5 ఓపెన్ పెడదాం. 5.5 ఓపెన్ పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 4.5 వదిలేసి ఇదంతా మళ్ళీ ఓపెన్ అన్నమాట. సైడ్లో కూడా దీనికి ఓపెన్ ఉంటుంది, సైడ్లో కూడా
సైడ్లో కూడా దీనికి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పాకెట్స్ వేసుకోవాలి. ఇక్కడ పాకెట్స్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్లో ఓపెన్ పెట్టుకోవాలి. పాకెట్స్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓపెన్ అనేది కింద ఉండాలి. ఈ ఓపెన్ అనేది సీటు కాడ నుంచి ఓపెన్ అవ్వాలి కిందకి. సీటు ప్లేస్ కాడ నుంచి కిందకి ఓపెన్ అవ్వాలి. అప్పుడే ఇది పట్టుకోకుండా ఉంటుంది ఓపెన్. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్లో పాకెట్ డ్రాయింగ్ వేద్దాం. ఇక్కడ నుంచి 5:6 మీద మార్కింగ్ వేద్దాం దీనికి. 5:6. ఇక్కడ నుంచి 5:2 వదిలేసి పాకెట్ దీనికి చిన్న సైజే కాబట్టి దీనికి 3:15 మీద 3:15 పాకెట్ కడదాం. 3:15. దీనికి ఎలా కట్టాలంటే ఇలా లైట్గా ఇలా క్రాస్గా కట్టాలి. లైట్గా ఇలా ఉండాలి. దీనికి పాకెట్ అనేది ఇలా లైట్గా క్రాస్గా ఉండాలి. ఈ సంచి పెద్దగా మనం పెట్టాల్సిన పని లేదు. ఊరక కొద్దిగా మూడు అంగుళాల లోతుగా పెట్టి సరిపోయింది. ఇది ఈ వెడల్పు ఎంత ఉందో దానికంటే ఇంకొక 1/2 ఇంచు ఎక్కువగా పెట్టి లోతు సంచి కట్టేస్తే చాలు. దీంట్లో పెద్దగా ఏం పెట్టుకునేది ఉండదు. షో కోసం ఈ పాకెట్ కట్టాలి. సింగిల్ బోన్ పాకెట్ చాలా నీట్గా సింగిల్ బోన్ పాకెట్ ఒకటి కట్టాలి ఇక్కడ. తర్వాత దీనికి ఇక్కడ కింద కూడా పాకెట్స్ కట్టొచ్చు. కింద కూడా ఇక్కడ పాకెట్స్ కట్టొచ్చు. కట్టాలి. పాకెట్ పైనుంచి వేసేది కాదు. కట్టే పాకెట్స్ ఇక్కడ కూడా కట్టాలి. మీరు పాకెట్స్ కట్టే మాట అయితే ఇక్కడ కూడా 2 అంగుళాలు వదిలేసి ఇక్కడ 4 అంగుళాలు, దీనికి 4 అంగుళాల పాకెట్ కట్టొచ్చు. 4 అంగుళాల పాకెట్ ఇక్కడ స్ట్రైట్గా కట్టొచ్చు. ఇది ఇక్కడ కూడా పాకెట్స్ కట్టొచ్చు. ఇలా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సంక రౌండ్ మనకి చెయ్యి తీసుకోవాలి. ఇక్కడ సంక రౌండ్ ఎంత వస్తుంది ఇలా పెట్టి దీనికి ఇలా కొలుసుకుందాం. సంక రౌండ్ వచ్చేసి 9 వచ్చింది. 9. వీటికి సంకలు కూడా ఫ్రీ ఉండవు, లూజ్ ఉండవు. కరెక్ట్ సంకకి తగిలి చుట్టూ రౌండ్ తగిలి ఉంటాయి చుట్టూ. ఇక్కడ ఈ క్లాత్ని మనం వేస్ట్ తీసేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఇంకా మనకు కావాల్సింది హ్యాండ్స్. మనకి ఇది సంక రౌండ్ వచ్చేసి 9 వస్తుంది. 9 కదా, ఇది ఒక 1/2 ఇంచు ఇది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అది 9 వచ్చినప్పుడు చెయ్యి వచ్చేసి 9.5 ఉండాలి. 9.5 పెట్టుకోవాలి. చెయ్యి వచ్చేసి ఇది 9.5 ఉంది. పైన దీనికి 1/2 ఇంచు ఖర్చు చాలు. ఇది లోపల దీనికి మనం ఒక చిన్న ఒక ఇంచున్నర ఇంచింపావు వెడల్పుతోటి ఒక క్లాత్ తీసుకొని మనం జాకెట్లకి మెడకి ఎలా అయితే పైపింగ్ వేస్తామో అలా పైపింగ్ వేయాలి. దీనికి కూడా అలా వేసుకోండి, బాగుంటుంది. చెయ్యి పొడవు వచ్చేసి 22. ఇది 22. ఇక్కడ మనం ఇంకా కింద ఇక్కడ ఏం వేసేది లేదు, కింద వదిలేయాలి. దీనికి హ్యాండ్స్ ఇక్కడ వదిలేయాలి. ఇది కింద పట్టీ కోసం, ఇక్కడ కింద పట్టీ కోసం. ఈయనకి ఇక్కడ లూజ్ వచ్చేసి 10, 10లో సగం 5. ఇది లోపల ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్ చేయడానికి ఛాతీలో నుంచి 8వ భాగం. ఛాతీ వచ్చేసి 26. 26 అంటే మనకి దాంట్లో సగం 13, 6.5 ఏమో 13, 13 ఒకటి 13 26, 6.5, 3.5 మనకి ఇది 8వ వంతు. 3.5. ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి ఈయనకి ఇవి స్లిమ్గా ఉండాలి, హ్యాండ్స్ లూజ్ ఉండకూడదు. ఇక్కడ 11 ఈయన లూజు. ఇది 5.5, ఇది ఖర్చు. ఇది లోపల ఓవర్లాక్ చేస్తారు కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. ఖర్చు ఎక్కువ పెట్టుకొని ఇక్కడ షేప్ ఇవ్వండి. స్లిమ్గా ఉండాలి హ్యాండ్స్ లొడంగాల్లాగా ఉండకూడదు. సంఖ కూడా ఇది ఎక్కువగా లూజ్ ఉండదు, తగిలే ఉంటుంది. సంఖ కూడా లూజ్ ఉంటే కూర్చోవు.
చూడండి, హ్యాండ్స్ ఇలాగే ఉంటాయి స్లిమ్గా హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు దీనికి ఫ్రంట్లో గుంట కొడదాం. ఫ్రంట్లో చక్కగా గుంట కొట్టాలి. గుంట అనేది నీట్గా కొడితేనే ఇవి కూర్చునేది. గుంట బాగా కొట్టాలి, దీనికి కొడితేనే కూర్చుంటాయి. దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనం సూట్ కటింగ్లో అయితే జాయింట్ సూట్ హ్యాండ్స్ లాగా కటింగ్ చేస్తాం. కానీ నేను మీకు అలా మీరు కుట్టలేరు కాబట్టి నేను మీకు షర్ట్ టైపే కటింగ్ చేసి చూపిస్తున్నా. షర్ట్ స్లీవ్సే ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ షేపులు ఇలా కటింగ్ చేసుకోండి. ఇవి స్ట్రైట్గా హ్యాండ్స్ ఇలా కూర్చుంటాయి. ఇలా తీసుకోండి. మామూలుగా అయితే సూట్ హ్యాండ్స్ పెట్టాలి షేర్వాణికి, అది మొత్తం సూట్ కటింగ్ చేయాలి. ఈ మనం భుజాల మీద ప్యాడ్స్ కూడా పెట్టాలి. అవి మీరు కుట్టలేరు కాబట్టి మీకు నార్మల్గా మీరు కుట్టుకునే విధంగా నేను కటింగ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.